భారతదేశంలో అత్యున్నత పదవి. అలాంటి రాష్ట్రపతి పీఠం వరిస్తే కాదని వారుంటారా? అంటే ఉన్నారు. ఆవిడే రుక్మిణీదేవి అరుణ్దేవి. కేవలం దేవదాసీయులకి మాత్రమే పరిమితమనుకుంటున్న భారతీయ శాస్త్రీయ నృత్యమైన భరతనాట్యానికి పునర్జీవం పోశారామె. నృత్య కళాకారిణిగా, కొరియోగ్రాఫర్గా, జంతు ప్రేమికురాలిగా, మానవతావాదిగా, రాజ్యసభ సభ్యురాలిగా అనేక సంస్థలకు వివిధ హోదాల్లో పనిచేశారామె. 1904 ఫిబ్రవరి 29న మధురైలోని ఓ బ్రాహ్మణ కుటుంబంలో రుక్మిణీదేవి జన్మించారు. ఆమె తండ్రి నీలకంఠన్ శాస్త్రి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో ఇంజనీర్ గా పనిచేసే సంస్కృత పండితుడు. బౌద్ధ మతాన్ని బాగా ఇష్టపడేవాడు. అంతేకాదు థియోసాఫికల్ సొసైటీకి దగ్గరగా ఉండేవారు. కుల, వర్ణ, మతాలుగా ఎవరిపైనా వివక్ష కనబరచకుండా అందరినీ ఒకే తీరుగా చూడటం ఈ సొసైటీ ఉద్దేశం. నీలకంఠ శాస్త్రి అన్ని బిసెంట్కు సన్నిహితుడై అనుచరుడుగా మారారు. అదే సమయంలో రుక్మిణీదేవి శాస్త్రీయ సంగీతంతో పాటు నాట్యాన్ని నేర్చుకుంది. రష్యా కళాకారిణి అన్నా భావ్లే బాలే నృత్యానికి ఆకర్షితురాలై అన్నా భావ్లే గురువైన క్లియోనర్తి వద్ద తాను నేర్చుకుని బాలే నృత్య ప్రదర్శనలో తనదైన శైలిలో రాణించింది. మీనాక్షి సుందరం వద్ద భరతనాట్యంలో ప్రావీణ్యురాలైంది. మొదట్లో తన నాట్య ప్రదర్శనలోనూ అవమానాలను ఎదుర్కొన్న రుక్మిణి ఆ తర్వాత థియోసాఫికల్ సొసైటీ వజ్రోత్సవాల్లో భాగంగా 20,000 మంది ముందు ప్రదర్శించి దేశ విదేశీయులను ఔరా అనిపించింది. జేమ్స్ కజిన్స్ అనే ఇంగ్లాండ్ కవి ఆమె నృత్య ప్రదర్శనకు ఆకర్షితుడై ఆమెను మరో 10 మందికి నేర్పేలా ఓ కళాశాలను ఏర్పాటు చేయాలని సూచించాడు. అలా ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అనే కళాశాల ప్రారంభమైంది. అదే ఆ తర్వాత చెన్నైలో కళాక్షేత్రంగా రూపుదిద్దుకుంది. అయితే తండ్రిలాగే తనపై కూడా అనీ బెసెంట్ ప్రభావం కూడా పడింది. దాంతో రుక్మిణీదేవి థియోసాఫికల్ సొసైటీలో సభ్యురాలై జంతు బలులను ఆపడం, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి చేసేవారు. 1920లో అనీ బెసెంట్ అనుచరుడిగా ఉన్న ఓ క్రిస్టియన్ అయిన జార్జ్ అరుండేల్ను పెళ్లి చేసుకున్నారు. దాంతో సనాతన సాంప్రదాయాల నుంచి రుక్మిణీదేవి కుటుంబం బహిష్కరణకు గురైంది. ఆ తర్వాత వీళ్ళు ముంబైలో కొంతకాలం జీవించారు. అక్కడి నుంచి మధ్యప్రదేశ్ ఇండోర్కు వెళ్ళగా నాటి మహారాజా హోల్కర్ రుక్మిణి భర్త జార్జ్ను తన రాజ్యంలో విద్యాశాఖ మంత్రిగా నియమించాడు. ఆ తర్వాత ఆ జంట చెన్నైకి తిరిగి వచ్చింది. ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగిన రుక్మిణీదేవి థియోసాఫికల్ సొసైటీలో చేరాక ప్రపంచ దేశాలని చుట్టుముట్టారు. అయితే ఆమె 39 ఏళ్ల వయసులో భర్త జార్జ్ కన్నుమూశారు. రుక్మిణీదేవి సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్తో సత్కరించింది. నృత్యకారిణిగా సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ ను కూడా అందుకున్నారు రుక్మిణీదేవి. 1952 ఏప్రిల్లో రాజ్యసభకు నామినేట్ అయిన మొట్టమొదటి రాజ్యసభ సభ్యురాలిగా కూడా రుక్మిణీదేవి చరిత్రలో నిలిచిపోయింది. 1956లో రెండోసారి రాజ్యసభకు వెళ్లిన రుక్మిణీదేవి జంతు ప్రేమికురాలిగా ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ ప్రకారం చట్టసభలో పోరాడారు. ఆమె చొరవతోనే 1962లో యానిమల్ బోర్డ్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసిన భారత ప్రభుత్వం ఆమెని చైర్పర్సన్ గా నియమించింది. థియోసాఫికల్ సొసైటీతో సామాజిక తత్వవేత్తగా, శాస్త్రీయ భరతనాట్య నృత్యకారిణిగా దేశ విదేశాల్లో తిరుగుతూ అపార అనుభవాన్ని సంపాదించిన రుక్మిణీదేవికి 1977లో మొరార్జీ దేశాయ్ రాష్ట్రపతి పదవిని ఆఫర్ చేశారు. కానీ దాన్ని ఆమె తిరస్కరించారు. అది తన థియోసాఫికల్ జర్నీకి నృత్యకారిణిగా తన కళకు ఆటంకమని భావించడమే అందుకు కారణం.